నమస్కారం అండి. మన అద్దెకిలో ఎస్వి కన్వెన్షన్ హాల్ని నూతన ప్రారంభోత్సవం చేసినటువంటి గుట్టిపాటి రవికుమార్ గారు వచ్చారు. అండ్ ముఖ్య అతిథులుగా అరవింద్ బాబు గారు వచ్చారు. మన అద్దెకిలో వినూత్నంగా స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క ఎస్వి కన్వెన్షన్ హాల్ను అందరూ అతి తక్కువ ధరలో లభిస్తున్న ఈ కన్వెన్షన్ హాల్ను వినియోగించుకోవాలని కోరుతున్నాను. మనకు ఈ కన్వెన్షన్ హాల్ ఒక్కటే కాకుండా రెస్టారెంట్, గెస్ట్ రూమ్స్ అన్నీ కూడా అతి సరసమైనటువంటి ధరలలో మీకు లభిస్తాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. అద్దంకిలోని రాజీవ్ కాలనీ మధురానగర్ ఆపోజిట్లో ఎస్వి కన్వెన్షన్ అని చెప్పేసి ఒక కళ్యాణ మండపం, రెస్టారెంటు మరియు గెస్ట్ ఇన్ రూమ్స్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అందుకు గాను మన గౌరవ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గుట్టిపాటి రవికుమార్ గారిని మరియు చదలవాడ అరవింద్ కుమార్ గారు నర్సరావుపేట ఎమ్మెల్యే గారిని కూడా పిలవడం జరిగింది. సార్ వాళ్ళిద్దరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. వాళ్ళిద్దరూ వచ్చి మాకు ఆశీర్వాదాలు ఇచ్చినారు. ఈ అద్దంకిలో అతి తక్కువలో కళ్యాణ మండపాన్ని అతి తక్కువ ధరకు పెట్టి మేము ఇచ్చేస్తున్నాము. అందరూ వినియోగించవలసిందిగా అద్దంకి ప్రజల్ని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. అద్దంకిలో కొత్తగా ఎస్వి హోటల్స్ అనే ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ అయింది. ఈ ఎస్వి హోటల్స్లో అద్దంకి ప్రజలకి అందుబాటు ధరలో ఉండే విధంగా ఒక కళ్యాణ మండపం, రెస్టారెంట్, గెస్ట్ రూమ్స్ అలాగే ఒక కెఫే స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయిన గుట్టిపాటి రవికుమార్ గారు వచ్చి దీన్ని ఓపెన్ చేయడం జరిగిందండి. అలాగే ఆయనతో పాటు నర్సరావుపేట ఎమ్మెల్యే అయిన చదలవాడ అరవింద్ బాబు గారు కూడా వచ్చారు. సో ఇది స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే మన అద్దంకి ప్రజలకి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఎలాంటి భారంగా భావించకుండా పెళ్లి చేసుకోవడానికి, ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి అందరికీ అందుబాటు ధరలో ఉండే విధంగా ఈ కళ్యాణ మండపం ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే అద్దంకిలో ఫ్యామిలీస్ అందరూ ప్రశాంతంగా కూర్చొని తినే విధంగా ఒక మంచి రెస్టారెంట్తో పాటు స్టే చేయడానికి వేరే ఊరు నుంచి వెళ్ళి వస్తూనో లేకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఎక్స్ట్రా రూమ్స్ కోసం స్టే రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.